ప్రైజ్ ద లార్డ్. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైనటువంటి ఈ ఉదయకాల సమయాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆయుష్కాల దినాన్ని బట్టి, దేవుడు మనకు మన కుటుంబానికి అనుగ్రహించినటువంటి ఈ క్షేమకరమైనటువంటి దినాన్ని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మనలను బట్టి మన కుటుంబాలను బట్టి ఆయనకి వచ్చు రీతిలో ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానమునకు మిమ్మలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన అత్యంత కరుణ, దయ, జాలి, కనికరం కలిగిన దేవుడు కనుకనే మనకు మన కుటుంబాలకు మన బిడ్డలకు సమస్త విషయాలలోనూ క్షేమమును ప్రసాదిస్తూ ఉన్నారు. అట్టి దేవునిని ఈ ఉదయకాల సమయంలో ధ్యానిస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రస్తుతించు రీతిగా ప్రార్థన చేసుకొని ప్రభువును స్తుతించి వాక్యమై ఉన్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో ఏమి మాట్లాడినై ఉన్నారో దానిని ధ్యానించుటకై మిమ్మల్ని అందరూ హృదయపూర్వకంగా ఆయన పరమ పవిత్రమైన పాదముల ఎదుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్యమును ధ్యానించుటకు స్తుతించి సిద్ధపడదాము. ప్రారంభపు ప్రార్థన. స్తోత్రము స్తోత్రము స్తుతి 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 స్తోత్రాలు దేవా, మీకు వేలాది వందనాలు. సర్వాధికారి మీకు వేలాది వందనాలు. అంతటా అధికారం కలిగిన దేవా మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. మా మీదను సృష్టి మీదను తండ్రి ప్రభ అధికారం కలిగిన దేవా మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. మీరు ఆజ్ఞాపిస్తే అన్నింటా నాశనం చేసే దేవుడు నాయన తండ్రి ప్రభ. ఎందుకంటే తండ్రి ప్రభ ఎంతో లోకము తండ్రి ప్రభ రోగాలతోనూ తండ్రి ప్రభ దుఃఖాలతోనూ తండ్రి ప్రభ ఉంటుండగా తండ్రి ప్రభ ఆ రోగాన్ని తండ్రి ఆ దుఃఖాలను తీసివేసే దేవుడు అయ్యా తండ్రి మీకు వేలాది వందనాలు తండ్రి. వాక్యం ద్వారా ఏమి విత్తుచున్నారో అది మా మనసులో నాటుకుని తండ్రి ప్రభ నూరంతులుగా ఫలించే భాగ్యం అనుగ్రహించమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అత్యున్నతంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 129వ కీర్తన, ఒంగోలు అబ్రహాము గారు రచించినటువంటి కీర్తన. యేసు క్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆ శిలువ వైపు చూడమని, ఆ శిలువలో ఉన్న ప్రభువును చూచి మిమ్మలను మీరు ఆయనకు సమర్పించుకొని ఆయన ద్వారా ఆశీర్వదింపబడమని, మనము చేసినటువంటి ప్రతి దోషానికి శిక్షను ఆయన పొందరు కనుక మరొకసారి ఆయన శిలువ దగ్గరకు మనలను ఆహ్వానించుటకై రచించినటువంటి చూడరే శిలువను వ్రేలాడు యేసయ్యను అనేటటువంటి అతి శ్రేష్టమైన అనేక ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి పాటను ఈ ఉదయకాల సేవలో పాడుకుంటూ వాక్యము కొరకు మనలను మనము సిద్ధపరచుకుందాము. 129వ కీర్తన, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను కీర్తన పాడుకుందాము. చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడులో కంబునకై గోడు చెందే కదా. చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబులే కదా. నా చేతులు చేసినట్టి దోషంబులే కదా. నా రాజు చేతులలో ఘోరంపు చీలలు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, దురితంపు తలపులే పరమ గురుని శిరముపై, దురితంపు తలపులే పరమ గురుని శిరముపై, నెలరు లేక మొత్తెనయ్య ముండ్లా కిరీటమై, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను.
పాపంబులు పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమరక్షకుని పాదములలో మేకులు చూడాలి సిలువను వ్రేలాడు యేసయ్యను చూడాలి సిలువను వ్రేలాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు జెండే కదా చూడాలి సిలువను వ్రేలాడు యేసయ్యను. హల్లెలూయా. యేసయ్య సిలువను చూస్తూ ఆ సిలువ వైపు మనము నడవగలిగితే, ఆ సిలువ చెంతకు మనము చేరగలిగితే, ఆ సిలువను మనము ఆశ్రయించగలిగితే, ఆ సిలువ చెంత మన జీవితాలు సమర్పించగలిగితే మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. కానీ మనం చేసినటువంటి ప్రతి దోషానికి ఆయన అనుభవించినటువంటి శిక్షను 129వ సంకీర్తనలో దైవాత్మ ప్రేరణతో మనకు అందించినటువంటి దైవదాసులకు ప్రభునామమును బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ధ్యానిస్తున్నటువంటి వాక్యము 28వ అధ్యాయము ఆదికాండములో 7వ వచనము నుండి ఈ దినం మనం ధ్యానం చేయబోతుంటున్నాం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయిననియు. దేవుని పిల్లలారా, తల్లిదండ్రుల మాట విన్నటువంటి యాకోబును గురించి ఈరోజు మనము ధ్యానము చేయబోతుంటున్నాం. తల్లిదండ్రుల మాట వినుటను బట్టి యాకోబు అద్భుతమైనటువంటి స్థితిలోనికి ఆయన రావడం జరిగింది. ప్రపంచానికి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి ఆయన నిలవడం జరిగింది. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో యాకోబు గారి నుండి మొదటి నుంచి మనం ఆలోచిస్తా ఉంటే ఆయన తలంపులన్నీ కూడా, నేను ఇది చేస్తే నాకు ఇది ఏమొచ్చుంది, ఏమొస్తుంది, ఏమిస్తావు, నేను నీకు ఇది ఇస్తే నాకేమిస్తావు, నేను ఇది చేస్తే నాకేమొస్తుంది, ఇట్లాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి. అన్న దగ్గరికి వచ్చారు. అన్నొచ్చి కూరడిగితే నాకేమిస్తావు, జస్సత్వం ఇస్తావా, జస్సత్వాన్ని పొందుకున్నాడు. తండ్రి దగ్గరకు ఆహారం పట్టుకెళ్తే ఆశీర్వాదాలు పొందుకున్నారు. అట్టి మెంటాలిటీ, మనస్తత్వం కలిగినటువంటి యాకోబు తల్లిదండ్రుల మాటను విని తన గతిని, గమ్యాన్ని మార్చుకొని తల్లిదండ్రుల చిత్తానికి విధేయత చూపినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. 7వ వచనములో యాకోబు పద్దనరాము ప్రయాణము ప్రారంభించారు. ఎక్కడి నుంచి? బేర్షబా నుంచి. దేవుని పిల్లలారా, గెరారు నుంచి ఇస్సాకు గారు బేర్షబాకు వచ్చారు. హారాను నుండి లేక సిరియా దేశం నుంచి లేక ఊరు అనే ప్రదేశం నుంచి అబ్రహాం గారు కనాను వచ్చారు. యాకోబు గారు బేర్షబా నుండి పద్దనరామ ఎంత అంటున్నాడు. వీరి జీవితంలో ప్రయాణాలు సర్వసాధారణమైపోయి చాలా మందికి జెనెటికల్గా చాలా లక్షణాలు వస్తూ ఉంటాయి. వీడిదంతా వీడి నాన్న పోలిక, వీడిదంతా వీడి తాత పోలిక, వీడిదంతా వీడి మేనమామ పోలిక అంటూ ఉంటారు. కానీ దైవాత్మ ప్రేరణలో వీరికి ప్రయాణము అనేటిది వీరి జీవితాల్లో తాతకు, తండ్రికి, యాకోబు గారికి కూడా ప్రాప్తించింది. ఇది దైవావేశము వల్ల వచ్చినదే కానీ వీరికిగా వీరు సంపాదించుకున్నది కాదు, వీరికిగా వీరు పొందుకున్నది కాదు. దేవుడు చెప్పాడు అబ్రహాం గారికి, అబ్రహాం, ఇక్కడి నుంచి నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు అని దేవాది దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అబ్రహాం గారు ప్రయాణం ప్రారంభించారు, కనానుకు వచ్చారు.
ఇస్సాకు గెరారులో ఉన్నప్పుడు గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కంటగింపుగా మారినప్పుడు అక్కడి నుంచి గెరారులోకు, గెరారు నుంచి బేరీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ బేరీ ప్రాంతం బెయేర్షెబాగా మార్చబడ్డది. ఒక్కొక్క వ్యక్తి అడుగు పెట్టినప్పుడు ఆ ప్రదేశపు స్థితిగతులే పేర్లే మారిపోయి. దేవునిచే ప్రేమపడుతున్నటువంటి దేవుని పిల్లలారా, నీ కుటుంబంలో నిన్ను బట్టి ఒక గుర్తింపు రావాలి. నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి రావాలి. నీ కుటుంబంలో నీవు ఓ ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. అబ్రహాం గారి కుటుంబంలో 3 సోదరులు వారు, కానీ అబ్రహాం గారి పేరు చిరస్థాయిగా ఉండిపోయింది. అబ్రహాం గారికి 13 పిల్లలు ఉన్నప్పుడు, క్షమించాలి 7 పిల్లలు ఉన్నప్పుడు అక్కడ ఇస్సాకు గారు మాత్రమే గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నారు. ఇస్సాకు గారి సంతానమైనటువంటి ఇద్దరిలో యాకోబు మాత్రమే గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు నీవు దేవునిచే గుర్తింపబడాలి, ప్రజలచే కూడా గుర్తింపు పొందాలి. ఇది నా ఆలోచన ఉంటా ఉంది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం దగ్గర యాకోబు గారి గురించి చరిత్ర చాలా ఎక్కువగా కనబడుతుంది మనకు. ఎందుకని అంటే యాకోబు గారిలో నుంచే 12 గోత్రాలు వచ్చాయి. యాకోబు గారి నుంచే ఈ ప్రపంచానికే నేటికి కూడా తలమానికమైనటువంటి గొప్పనైన చరిత్ర సృష్టించినటువంటి ఇశ్రాయేలు దేశము లేక ప్రపంచానికే హితబోధ చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి సైన్స్ను పంచగలిగినటువంటి ఆహారము పెట్టగలిగినటువంటి ఆర్థికంగా తోడ్పడగలిగినటువంటి అత్యంత ఆశీర్వాదకరమైనటువంటి ప్రజలు కలిగినటువంటి సంతతి వచ్చింది. ఎట్లాగొచ్చింది ఇది మనం ఆలోచన చేస్తున్నప్పుడు యాకోబు గారు తల్లిదండ్రుల మాట విన్నారు. యాకోబు గారిని దేవుడు దీవించారు. ఈ ఉదయం తల్లిదండ్రుల మాట విన్నటువంటి బిడ్డలను దేవుడు దీవిస్తారు అని చెప్పడానికై ఈ ఉపద్ఘాతం నేను మీతో మాట్లాడడం జరిగింది. చూస్తుంటున్నాం ఆయన ప్రయాణం ప్రారంభించారు. 10వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. దేవుని పిల్లలారా, యాకోబు గారి ప్రయాణంలో సింగిల్ గా ప్రయాణం చేస్తున్నారు. ఆలోచించండి, తన తాత అయినటువంటి అబ్రహాం గారి ప్రయాణంలో దాసదాసి జనాంగము సైన్యము కూడా ఉంది. ఆయనతో పాటు కూడా ఇస్సాకు గారి ప్రయాణంలో సేవకులు ఉన్నారు. శక్తి కలిగినటువంటి జనాంగం కూడా ఇస్సాకు గారితో ఉంది. అందుకనే ఫిలిస్తీన్ల రాజు భయపడి సంధి చేసుకోవడానికి వచ్చారు ఇస్సాకు గారి దగ్గర. అబ్రహాం గారి దగ్గర లోతును బంధించుకుని వెళ్ళిపోతుంటున్నప్పుడు తన ఎంట అలవర్చబడినటువంటి సైన్యాన్ని తీసుకుని వెళ్ళి లోతును బంధించి వెళ్తున్నటువంటి రాజులను సంహరించి తన సోదరుని కుమారుడైనటువంటి లోతును తీసుకొచ్చినటువంటి స్థితి. యాకోబు గారి జీవితాన్ని మనం చూస్తుంటున్నప్పుడు ఒంటరి ప్రయాణంగా కనబడతా ఉంది. ఎవరు లేని వ్యక్తిగా వెళ్తుంటున్నాడు. ఆస్తిపరుడు, స్థితిపరుడు, చాలా ధనవంతుడు, చాలా సేవకులు కలిగిన వాడు, చాలా కుటుంబము, చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఒంటరిగా కనబడతా ఉన్నాడు. దేవుని పిల్లలారా, చాలా సార్లు చాలా మంది జీవితాల్లో ఈ అనుభవాలు చూస్తూ ఉంటాం. చాలా స్థితి కలిగిన వారు ఒక దినాన్న ఒంటరిగా కనబడతా ఉంటారు.
కన్నీటితో కనబడతా ఉంటారు, దుఃఖంతో కనబడతా ఉంటారు, వేదనతో కనబడతా ఉంటారు, రోదనతో కనబడతా ఉంటారు, నిట్టూరుపుతో కనబడతా ఉంటారు. వెనకాల చాలా మంది ఉండొచ్చు, కానీ ఒక దినాన్న వాళ్ళు ఓర్చుకోలేనటువంటి భయంకరమైనటువంటి సమస్య గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటన భారతదేశపు ప్రజలను ఆలోచింపచేసినటువంటి సంఘటన, ఆందోళన చెందే రీతిలో నడిపించినటువంటి సంఘటన. ధోని గారి జీవిత చరిత్రను తెరకు ఎక్కించినప్పుడు అందులో హీరోగా పనిచేసినటువంటి ఆయన సూసైడ్ చేసుకున్నాం. చాలా ఫాలోయింగ్ ఉంది. ఆయన సూసైడ్ చేసుకుంటే భారతదేశంలో చాలా మంది వాళ్ళు ఫేస్బుక్లోను వాట్సాప్లోను ఆ ప్రొఫైల్ పిక్గా ఆయన పిక్చర్ పెట్టుకొని కాండోలెన్స్ తెలియజేసినటువంటి విషయం. ఎందుకని? ఆస్తి లేకనా, అందం లేకనా, ఐశ్వర్యం లేకనా, వెనక జనం లేకనా? ఎందుకని అంటే ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎత్తుపల్లాలు వచ్చిన రీతిగా ఆయన జీవితంలోనూ కూడా ఎత్తుపల్లాలు వచ్చాయి. చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, వెనకాల చాలా జనాంగం కానీ ధనము కానీ ఉన్నవాళ్ళు సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ యాకోబు గారి పరిస్థితిని నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తుంటున్నాను. యాకోబు గారి జీవితంలో తన తండ్రి దగ్గర నుండి, తన తల్లి దగ్గర నుంచి ప్రయాణం ప్రారంభించినటువంటి యాకోబు తన ప్రయాణంలో కన్నీటితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన దుఃఖంతో ప్రయాణం చేస్తుంటున్నాడు. ఆయన ఒకసారి అనిపించి ఉండొచ్చు, నేను ఆ పొరపాటు చేయకపోతే ఇటు దిక్కుమాలైనటువంటి పరిస్థితి నాకు రాకుండే. నా ఇంట సేవకులు ఉన్నారు, నా ఇంట సైన్యం ఉంది, నా ఇంట ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఈ రాత్రి నేను దిక్కుమాలోళ్ళగా ప్రయాణం చేస్తుంటున్నాను అన్నటువంటి తలపు కూడా వచ్చుండొచ్చు గాక. కానీ ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని చెప్పన. క్రైస్తవ సమాజానికి మాత్రమే ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. క్రైస్తవులకు మాత్రమే దేవుని మీద ఆధారపడి, దేవుని వైపు చూస్తూ, దేవునిని వేడుకొట్టు ఇలాంటి సమస్యలు ఎట్టి గడ్డు సమస్య వచ్చినను కానీ ధైర్యంగా ఆ సమస్యను దాటి వెళ్ళటానికి దేవుని దగ్గరకు వచ్చి దేవునిచే బలపరచబడి సమస్య నుంచి హ్యాపీగా బయటకు వచ్చే స్థితి వచ్చింది. చాలా మంది క్రైస్తవేతరులు సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, క్రైస్తవులు మాత్రం సమస్యలలో సర్వశక్తిమంతుల వైపు చూచి ప్రార్థించి ప్రాధాన్యపడి ఆయన నుండి శక్తి పొందుకొని సమస్య నుంచి సేఫ్గా బయటకు వచ్చినటువంటి స్థితి. ఆ రాత్రి యాకోబు గారు అంత స్థితిపరుడు కూడా ఒకవేళ తన ఇంటి దగ్గర చక్కని పరుపుల మీద పడుకుని ఉండవచ్చును, చక్కని స్థితిలో ఉండవచ్చును. ఇక్కడ చూస్తుంటున్న 10వ వచనం దగ్గర నుంచి ఆయన స్థితి ఎట్టుంది అంటే ప్రణమిల్తుంటున్నాడు. ప్రణములో ఆయన పండుకోవడానికి కూడా సరైన కంఫర్ట్ లేకపోతే పండుకొని తలగడగా రాయి పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఎంత దీనమైన పరిస్థితి, ఎంత భయంకరమైనటువంటి స్థితి. ఆస్తి లేదు, పలకరించడానికి మనుషులు లేరు, ఐశ్వర్యము కూడా లేదు, ఏ సంపద లేదు. రిక్త హస్తాలతో ప్రయాణం ప్రారంభించారు యాకోబు గారు. రిక్త హస్తాలతో ప్రయాణం ప్రారంభించినటువంటి యాకోబు ఆ రాత్రికాల సమయంలో తనకున్నటువంటి స్థితి మనకు చాలా తేటగా చెప్తుంటున్నాడు. ఆయన ఎట్టుంది? ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అని మనం చూస్తా ఉన్నాం. దేవుని పిల్లలారా, నిజమే కదా. ఏమీ లేనప్పుడు, ఎవరి సహాయము దొరకనప్పుడు, ఎవరి సహాయము మనకు చేయనప్పుడు, ఎవరి వైపు చూచినను మనను చులకనగా చూస్తుంటున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి జీవితం? ఒకప్పుడు నేను ఇలా బ్రతికా,
ఎందుకు ఇట్లాగ అయిపోయింది, ఎందుకు ఇట్లాగ అయిపోయింది, ఏమైపోతా ఉంది నా జీవితం, ఎందుకు వచ్చింది ఈ జీవితం అన్నట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇక్కడ యాకోబు గారిని చూస్తూ ఉంటే చాలా మంచి జీవితం అయింది, బయర్షెబాలో ఉన్న జీవితం, సమృద్ధి కలిగిన జీవితం, సంతోషం కలిగిన జీవితం, సకల ఆశీర్వాదములు పొందుకునే జీవితం, సకలమైన విషయాల్లో చక్కనైనటువంటి స్థితి కలిగినటువంటి జీవితం. అట్టి స్థితి కలిగినటువంటి యాకోబు పద్దనరాము వైపు వెళుతున్నాడు దిక్కులేని స్థితిలో. ఎందుకని అంటే అక్కడ అన్న కాచుకొని ఉన్నాడు తమ్ముని చంపేద్దామని. తల్లి విన్నది అన్న ఏశావు మాటలు. తల్లిదండ్రులు ఇద్దరు ఆలోచించారు, ఎట్లాగనా ఈ సమస్య నుంచి బయటకు రావడం, ఎట్లాగనా అని ఆలోచించి యాకోబుని పిలిచి తల్లి చెప్పింది, నాన్నా నీ తండ్రి మాట విను అని. తండ్రి కబురు పెట్టాడు యాకోబుకు. తండ్రి దగ్గరికి వచ్చి నిల్చున్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నీ మేనమామ ఇంటికి వెళ్ళిపో, ఇక్కడున్న వారితో వివాహము కానీ వియ్యము కానీ అందొద్దు, నీ మేనమామ ఇంటికి వెళ్ళు, అక్కడ యోగ్యమైనటువంటి బిడ్డను వివాహం చేసుకొని సంతోషంగా ఉండు, నీ అన్న కోపం చల్లారిన తర్వాత నేను నీకు కబురు చేస్తా, అప్పుడు వద్దులే అంటా ఉన్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల మాట విని ప్రయాణం ప్రారంభించినటువంటి యాకోబు ఆ ప్రయాణములు మొట్టమొదటి మజిలీ అతడు ఓ ప్రదేశానికి వచ్చాడు. చీకటి పడిపోయింది, ఏమంతా కావట్లేదు, పండుకోవాలనుకున్నాడు, ఏమీ కనపట్లేదు. ఓ రాయి తీసుకున్నాడు, తల కింద పెట్టుకున్నాడు, పండుకున్నాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడేమో, ఎందుకంటే పగలంతా చాలా అలసిపోయి చాలా సుదూరమైన ప్రయాణం చేశారు కదా, అలసిపోయారు అనుకుంటా. 12వ వచనంలో అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. కళను చూస్తుంటున్నారు, ఆయన కలగంట ఉన్నాడు. ఆయన ఓ నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశానికి అంటింది. ఆ నిచ్చెన పైనుండి దేవదూతలు ఎక్కుతుంటున్నారు, దిగుతుంటున్నారు. సుందరమైనటువంటి దృశ్యం, అద్భుతమైనటువంటి సన్నివేశం, ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి చూస్తుండగా మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను, ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను అంటూ ఉన్నారు. స్తోత్రము చెల్లించుదాం. తండ్రి చేత దీవించబడి ఆశీర్వదించబడి శ్రమను ఎదుర్కొంటకై ప్రయాణము ప్రారంభించి శ్రమలో అలసిన దేహముతో విశ్రమిస్తున్నటువంటి యాకోబుకు కలొస్త ఉంది. కలలో దైవ స్వరాన్ని వింటూ నిచ్చెన పైనుండి దేవుడైన యెహోవా ఇస్సాకు అన్నట్టున్నటువంటి అద్భుతమైనటువంటి మాట, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను, నువ్వు నా మాట వింటే ఈ భూమిని, నువ్వు ఉన్నటువంటి ఈ భూమిని నీకు ఇవ్వబోతున్నాను అంటా ఉన్నారు. ఎంత అద్భుతం అండి. ఎవరు ఇతడు? యాకోబు. పేరు మోసగాడు. అన్నను తండ్రిని మోసం చేశాడు కనుకన యాకోబు అనేటటువంటి పేరు అతడికి సరిపోయే అని ఏశావు అతడికి సబ్ టైటిల్ ఇస్తా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడతా అంటా ఉన్నారు, నీవు నీ తల్లిదండ్రుల మాట విని ప్రయాణం ప్రారంభించావు కదా, కంఫర్ట్స్ విడిచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా విడిచిపెట్టి పద్దనరాము వైపు నీ తండ్రి కోరికను నెరవేర్చుటకై నువ్వు ప్రయాణం ప్రారంభించావు కదా, అందుకే నేను నిన్ను దర్శించాను, అందుకే నేను దీవిస్తుంటున్నాను, అందుకే నేను నిన్ను హెచ్చించబోతుంటున్నాను, అందుకే నీకును నీ సంతతికి ఈ భూమిని స్వాస్యంగా ఇవ్వబోతుంటున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నారు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో
తల్లిదండ్రుల మాట వింటే ఇట్లా ఉంటదన్నమాట. నేను అందుకనే మొన్న దినాన్ని మీకు ఒక మాట గుర్తు చేస్తా. రిబ్కా గారి ఒక ఐడియా ప్రపంచపు గతినే మార్చేసింది, యాకోబు స్థితినే మార్చేసింది. ప్రపంచానికి ప్రభువును పరిచయం చేసేటటువంటి సంతతిగా యాకోబు నుంచి వచ్చినటువంటి సంతతిని దేవుడు ఎంచుకున్నారు, ఆయన కౌగిట్లో బంధించుకున్నారు. ఈ రోజు తల్లిదండ్రుల మాట వింటే దేవుడు నిన్నును నీ సంతతిని కూడా ఇట్లాగా దీవిస్తారు. దేవుడే యాకోబుతో మాట్లాడుతూ ఉన్నారు. అద్భుతం కదా. యాకోబు ప్రార్థించలేదు. యాకోబు దేవుని మాట కొరకు ఎదురు చూడట్లేదు. కానీ దేవుడే యాకోబుతో మాట్లాడడానికి ఇష్టపడ్డారు. ఎందుకని అంటే యాకోబు తల్లిదండ్రుల మాట విన్నాడు. యాకోబు తల్లిదండ్రుల మాటకు పరిపూర్ణంగా విధేయత చూపించారు. అంత మాత్రమే కాదు, అతనుకున్నటువంటి తెలివితేటలతో చక్కనైనటువంటి సమర్థుడుగా అన్న అన్నిటినీ వేస్ట్ చేస్తా ఉంటే అన్న దగ్గర నుంచి అన్నిటినీ ఎదురు సంపాదించుకుంటా ఉన్నాడు. టెంపులరా ఉదయకాల సమయంలో ఆలోచన చేయండి. మీ కుటుంబాలు దీవించబడాలి అంటే ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది తల్లిదండ్రులకు పరిపూర్ణమైనటువంటి విధేయత చూపించడం నేర్చుకోవాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు యాకోబుతో, మరియు యెహోవా దాని పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పట్టుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదాను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును అంటూ ఉన్నారు. ఆమేన్. ఎస్, ఈ రోజుకి కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి సంతానము ఇస్సాకు గారు, రిబ్కా గారికి పుట్టినటువంటి యాకోబు సంతతి వలన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడుతుంటున్నారు, దీవించబడుతుంటున్నారు. ఇట్లా చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పి వర్తమానంను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇశ్రాయేల్ అనేటటువంటి దేశం ప్రపంచానికి అనేకమైనటువంటి సైన్స్కి సంబంధించినటువంటి సంఘటనలు తెలియచేస్తా ఉంది. భారతదేశానికి అనేక రీతులుగా ఇశ్రాయేలు దేశం సహాయము చేస్తా ఉంది. భారతదేశానికి అనేక రీతులుగా ఇశ్రాయేలు దేశం ప్రోత్సాహాన్ని అందిస్తా ఉంది. మనకు తెలుసు కదా, డ్రిప్ ఇరిగేషన్ అనేటిది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పరిచయం చేసింది. ఆ టెక్నాలజీ ఇజ్రాయెల్ టెక్నాలజీ అన్నాడు ఆయన. రెయిన్ గన్స్, ఇజ్రాయెల్ టెక్నాలజీ ఈ రోజుకి కూడా రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వాటిని ఇండియాకు ఇజ్రాయెల్ దేశం ఇస్తా ఉంది. దేవుడు యాకోబు గారిని దర్శించి ఆయన ఇచ్చినటువంటి మాటను నేటికి కూడా దేవుడు అమలు పరుస్తానే ఉన్నాడు. ఎంత అద్భుతం అండి అది, ఎంత అద్భుతం అండి. చాలా మందికి బైబిల్ చదవడం చేతకాక అర్థం చేసుకోవడానికి అయినటువంటి సామర్థ్యము లేక బైబిల్ను వక్రీకరిస్తా ఉన్నారు. ఇజ్రాయేల్ అనేటటువంటి దేశము లేక యాకోబు గారి సంతతి నేటికి కూడా ప్రపంచానికి అనేక రీతిలుగా ఆశీర్వాదకరంగా ఉంది. నేనంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ సంతతి కూడా ఇట్లాగా దీవెనకరంగా ఉండాలి అన్నది మా ఆలోచన, ప్రార్థన ఉంటా ఉంది. మీ సంతతి కూడా, మన సంతతి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. మనము ఒకవేళ ఒక దేశాన్ని నిర్మించకపోవచ్చు గాక, కానీ మన కుటుంబము, మన బిడ్డలు అనేకులకు ఆశ్రయం ఇచ్చే కుటుంబంగా ఉండాలి. మనకు తెలుసు కదా, మదర్ తెరెసా గారు ఎవరు? క్రిస్టియన్ కాదా? ఆవిడ చేసిన అంత
త్యాగము కానీ ఆవిడ పంచినంత ప్రేమ కానీ ఎవరైనా ఎవడైనా అంటా నేను పంచగలరా? ఆవిడ క్రైస్తవురాలంటే బైబిల్ పట్టుకుని ఆ గుళ్ళోకి వెళ్ళి ఆమెని నేను అనట్లా. క్రీస్తును పోలి, క్రీస్తు ప్రేమను కలిగి, క్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నించినటువంటి ఓ ధన్యజీవి, ధన్యకరమైనటువంటి తల్లి ఆవిడ. నాట్ ఓన్లీ మదర్ తెరిసా, అనేక మంది ప్రపంచంలో ఈరోజు చాలా మంది భారతీయుల్లో ఉన్నటువంటిది ఏంటి అంటే కనుక, తినే వరకు పెట్టేవాడిని మంచోడు అంటాడు, తిన్న తర్వాత పెట్టినోడిని చెడ్డోడు అంటాడు. ఇది భారతీయుల్లో చాలా మందికి ఉన్నటువంటి లక్షణాలు. ఈరోజు చాలా స్కూల్స్ కానీ, అది విద్యాపరంగానైతేనేమి, వైద్యపరంగానైతేనేమి, అనేక ప్రాజెక్టులు డెవలప్మెంట్స్ విషయంలోనైతేనేమి భారతదేశానికి ఎనలేని సేవ చేసింది క్రైస్తవ సమాజము. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఇది సత్యము. ప్రపంచానికి ఆశీర్వాదాన్ని తెచ్చింది యాకోబు సంతతి. ఇది సత్యము. ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ సంతతిని పడమటి వైపును, తూర్పు వైపును, ఉత్తరం వైపును, దక్షిణం వైపు నేను విస్తరింపచేస్తా. నువ్వు ఒంటరిని అనుకోమాక, నీకు తోడు నేనుంటా. మరో మాటను మనం చూసిన తర్వాత ఆగుదాం. ఇక్కడ నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని యెహోవా చెప్తా ఉంటాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని యాకోబునకు అనుగ్రహించిన దేవుడు, ఇచ్చిన దేవుడు, నిన్ను విడువను అని ఈ ఉదయం నీకును వాగ్దానం చేస్తుంటున్నారు. నీవు వెళ్ళు ప్రతి స్థలానికి కూడా. ముందటగా ఆయన నిలిచి ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తానంటా ఉన్నారు. ఆయన నిన్ను ఆశీర్వదించాలి అంటే ముందు నువ్వు చేయాల్సింది తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించాలి. ఒంటరిగా దైవ సాన్నిధ్యానికి రావాలి. దేవునిని ప్రార్థించాలి, ప్రాధేయపడాలి. ఆయన చిత్తానికి నీవు పరిపూర్ణముగా విధేయత చూపించాలి. ఉదయకాల సమయంలో దీని మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలారా, నీ కంఫర్ట్స్ విడిచి ప్రభు దగ్గరికి వస్తావా? నీకున్న స్థితిని మర్చి ప్రభుని వేడుకుంటావా? యాకోబు ఒంటరి అయిన పరిస్థితి, నీకు నేను తోడుంటాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్న స్థితి. అబ్రహామును, ఇస్సాకు గారిని జ్ఞాపకం చేసి, నీ తండ్రికి నీ తాతకు నేను తోడయ్యండి విస్తరింపచేసిన దేవుడిని నేను నిన్ను కూడా విస్తరింపచేస్తానని వాగ్దానం చేస్తుంటున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేను నీ కుటుంబాన్ని దీవించబోతుంటున్నారు, ఆశీర్వదించబోతుంటున్నారు, హెచ్చించబోతుంటున్నారు, హెచ్చైన స్థాయిలో ఉంచబోతుంటున్నారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించు రీతిలో యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించు రీతిగా తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, తల్లిదండ్రులకు విధేయత చూపిద్దాం, పరమ తండ్రికి మనల్ని మనం పరిపూర్ణంగా సమర్పించుకుందాం. మిగిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా ఈ ఉదయకాల సమయంలో నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నన్ను మమ్మల్ని మీరు సరిచేసినందుకు వందనాలు. ఎస్, తల్లిదండ్రులకు విధేయత చూపించి ఎవరి మాటకు అంగీకారం తెలియచేస్తే గనక అబ్రహాం గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి తోడైన దేవా, మాకును తోడుంటానని మీరు మాట ఇచ్చిన దేవుడవు, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయన. మాట ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, నెరవేర్చే దేవుడవు, మీకు స్తోత్రాలు ప్రభా. ఎస్ లార్డ్, మీరు ఇచ్చిన ప్రతి మాట మీరు నెరవేర్చే దేవుడవు కనుకను యాకోబులాగా మేము ఒంటరిగా ఫీల్ అవ్వకుండా మాకు తోడుగా మీరున్నారని ఫీల్ అవుతూ మీ పరమ పవిత్రమైన పాదముల యొక్క మా జీవితాలను సమర్పించుకొని మీ నామానికి మహిమ తెచ్చు రీతిలో మమ్మలను మలచమని, మార్చమని, స్థిరపరచమని, వాక్యానుసారమే జీవింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాల సేవలో నేను వివిధ స్థితిగతుల్లో ఉన్నటువంటి మా బిడ్డలను మీ పరమ పవిత్రమైన పాదాల దగ్గర